ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీద టీటీడీ పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమనాని టీటీడీ మీద నిత్యం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన భక్తుడు శనీశ్వరుని విగ్రహం ఆర్డర్ చేస్తే దాన్ని మహావిష్ణు విగ్రహంగా చిత్రీకరించడంతో ఆ భక్తుడు విగ్రహాన్ని తీసుకోలేదని గుర్తు చేశారు. కరుణాకర్ రెడ్డికి మహావిష్ణువు శనీశ్వరుని విగ్రహాలకి మధ్య తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోనే ఆలయాల ధ్వంసం, రథాల ధ్వంసాలు వంటివి జరిగాయని చెప్పారు. టీటీడీపై అసత్యపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఎండి వెంకటేశ్వర స్వామిని కొడతాననే వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక